Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కాదు బ్రో, ఇప్పుడు సాయి మాత్రం నీ ఫ్రెండ్ కదా, మరి నీకు క్యారెక్టర్ ఏం సెట్ చేయలే? దాని గురించి ఏం అడగలేదు బ్రో. ఆ పాయింట్లు ఎప్పుడు మాట్లాడుకోము. ఇండస్ట్రీలోని ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా, ఏదో క్యారెక్టర్ కావాలన్నా అడగాలి, అడుగుతున్నాయి కానీ ఏదో అడగాలి. అవును, కానీ మేము ఆ పాయింట్ మేము ఇప్పుడు మాట్లాడిన స్టోరీ గురించి మాట్లాడుకుంటుండే. ఇప్పుడు అవకాశం ఏమో బ్రో, ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడున్నా స్టార్టింగ్ కూడా ఎట్లా ఉంటుండే అంటే చెప్పినట్టు ఆయన కూడా చాలా దాన్ని. ఇప్పుడు లిటిలర్స్ అనేది నా ప్రొడక్షన్, నేనే ప్రొడ్యూసర్. నా దాంట్లో వెబ్ సిరీస్ చేయాలి, కింగ్ కంటెంట్ స్టూడియోస్ ఉన్నాయి. అది మంచిగా వచ్చి అటు వెళ్ళిపోయి అదే ఆ డిస్కషన్స్ అవుతూ ఉండే. ఎప్పుడన్నా 30 pages అయినాయి ఒకసారి చూడు, ఈ డిస్కషన్లు అయితే ఉండే, ఇట్లా మాట్లాడుతుండే. సాయమంతా ఇంకో స్టోరీ లాగా పోయి ఈ స్టోరీ సెట్ అయిపోయింది, మౌలిక్ కూడా నచ్చింది. సో అట్లా ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లా యాక్టింగ్ చేయాలి ఇదైతే ఏం లేదు. మజాక్లా పెట్టుకుంటావా లేదా ఫ్యూచర్ లా అనే పాయింట్లు వస్తుంది, కానీ సీరియస్ గా అయితే ఎప్పుడు డిస్కషన్ ఏం చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చి 10 years అయ్యింది. నీకు విసుగు అనిపించి ఎప్పుడు ఆగిపోవాలనిపించలేదా? ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది, చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నోనికి పెద్ద ఆశ ఉంటే కష్టమే కదా బ్రో. పెద్దోళ్ళకి కొద్ది పెద్ద ఆశ ఉంటే కొన్ని పైసలు పోయినా ఏం ఫీల్ అయ్యే ఉండదు. మిడిల్ క్లాస్ వానికి పెద్ద పెద్ద ఆశలు ఉంటే ఎట్లకైనా అనిపిస్తుంది. ఎందుకంటే వర్కౌట్ కాదు అంత ఈజీ, కానీ ఓపిక ఉంది. కొద్దిగా ఎట్లగా సాధించాలని కొద్దిగా బల్బు ఉంది. ఏదన్నా కానీ కొట్టాలే, పోతే ఏం చేయలేము, ఎన్ని రోజులు కష్టపడ్డది అనిపిస్తుంది. ఎందుకు లాస్ట్ మంత్ కూడా అనిపిస్తుంది, అది ఎప్పటికైనా అనిపిస్తూ ఉంటది. కానీ అదే ధైర్యం తెచ్చుకొని ముందుకు పోతా ఉండాలి. చాలా మంది ఫిల్మ్ మేకర్ గివ్ అప్ అనుకుంటారు, కానీ ఒక దాని మీద ప్యాషన్ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కెరియర్ మేనేజ్మెంట్ రెండు ఫిల్మ్ మేకర్స్ కూడా చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది వాళ్ళకి. అట్లని చెప్తుంది. అంటే లైక్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ పేద ఆర్టిస్టులు వస్తారు. ఇండస్ట్రీ కూడా వచ్చేవాడు ఎవరు దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు, జీరోతో వస్తారు. అంటే లైక్ మరి ఎంత ఖర్చు పెట్టి నీ దగ్గర ఎలా బ్రో నేర్చుకోవాలి? లైక్ డైరెక్షన్ కానీ ఇప్పుడు కీన్ స్టూడియోస్ బ్రో నాకు పెద్ద ఖర్చేం కాదు బ్రో. ఇప్పుడు నువ్వు సపోజ్ శివ గారు మీరు ఎట్లా డైరెక్టర్ అవుతారు, నాకు ఒక ఆన్సర్ చేయండి. సపోజ్ మీరు డైరెక్టర్ అవుదాం అనుకోరు, మీరు ఎంత ఉన్నారా, 2 మార్గాలు చెప్పారు ఎట్లా అవుతారు. ఫస్ట్ కథ రాసుకుంటారు, దాని తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి మెసేజ్లు చేస్తారు, ఎవరు తెలిసిన లేకపోతే ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు చాలా మందికి తెలిసిన ఉండరు బ్రో, అందుకే మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్ చేస్తాం. దాని తర్వాత వెళ్ళి కథ చెప్తాం అంతే, నాకేం తెలియదు. అదే అండి, చాలా మందికి ఏంటంటే కథ రాసుకోవడం వరకు ఉంటుంది, తెలిసిన ఉంటే పోతారు వాళ్ళు కూడా 30 సార్లు తెంపించుకుంటారు. వీడు మళ్ళీ వస్తాడు, ఏం ఒప్పుకోట్లేదా అంటాడు, కూర్చుంటాడు, తాగుతాడు, ఖర్చు అయింది, పెట్రోల్ ఖర్చు అయితే ఎట్లకైనా వద్దకన్నా 5,000 ఎగిరిపోతాయి, నెలకి ఎగిరిపోతాయి లేదా ఈజీగా ఎగిరిపోతాయి. మళ్ళీ రూమ్ రెంట్లు అదొక 5,000, సినిమా ఇయ్యవో అట్నే ఉంటాం. ఇప్పుడు నేను 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకోమంటే నాకేం ఖర్చేం పెట్టకు, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో. ఎంత 35,000 అంటున్నాను. సరే నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఒక షార్ట్ ఫిల్మ్ మినిమం తీసుకోవాలా, ఏం చేసినవరా అని అడుగుతాడు, నీకు వచ్చా అని అడుగుతాడు. ఎంత ఇద్దు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్ చేయాలంటే 2-3 లక్ష మినిమం వేసుకుని లక్ష. నేను 35,000 నీకు 35,000 వాల్యూ తెలుస్తుంది, ప్రాసెస్ తెలుస్తుంది, ఫిల్మ్ మేకర్స్ ఫ్రెండ్స్ అవుతారు, నెట్వర్క్ వస్తుంది, నువ్వు టాప్ 3 ఇంప్రెస్ చేస్తే నీకు ప్రొడ్యూస్ చేస్తున్నాము, ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అయింది, అలా సెలెక్ట్ కాని వాళ్ళు టీమప్ అయిపోతారు. ఆ సినిమాకి ఎడిట్స్ చేసుకోవడము ఫస్ట్ నీకు ప్రాసెస్ తెలిసిపోతుంది. సినిమా అంటే కథ రాసినంత ఇది కాదు, కథ రాసుకుంటే బుక్కులు రాసుకోండి, మస్తు కథలు రాస్తారు. సినిమా అంటే ఎగ్జిక్యూషన్, నీకు ఫస్ట్ మాట్లాడడానికి రావాలి, నలుగురిని నేను నమ్మాలి, నువ్వు నలుగురు మీద ఉన్నావంటే నీకు అది ఉండాలి. అది చాలా మందికి అది ఎక్స్పెక్ట్ అంటే ఆ యాంగిల్లో కూడా వెళ్ళరు. ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, ఒక యాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరగాలి బ్రో? తిరగాలి అనే పాయింట్ కథ ఇంపార్టెంట్, దాని తర్వాత నువ్వు ఎట్లా వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళకేం బెనిఫిట్, నీకేం బెనిఫిట్ అని ఎప్పుడు చూసుకోవద్దు. నీకేం బెనిఫిట్, నీకు బెనిఫిట్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, క్లియర్ కట్ అది అయిపోయింది. వాళ్ళకి నీ వల్ల ఏం బెనిఫిట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్కి వెళ్ళినా ఏం అడుగుతాడు బ్రో, ఫస్ట్ 2 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎన్ని రోజుల్లో షూటింగ్ చేస్తాం, కథ నచ్చినాక ఎన్ని రోజుల్లో షూటింగ్ అయిపోతుంది అడుగుతున్నాం. మీరు కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, నోట్తో చెప్తే సరిపోదు, పేపర్ మీద ఉండాలి. అది స్కెడ్యూలింగ్ బేసిక్గా 30 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తా సార్, ఎంతలో అయిపోద్ది అని అడుగుతారు. ఇంతలో అయిపోద్ది, అమౌంట్ ఎట్లా అయిపోద్ది చెప్పు నాకు అంటే నీకు సగం మంది చెప్పనీకి రాదు, అది నేర్చుకోవాలి.
అది నేర్చుకోవాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు కెమెరా ఎంత అయింది, కెమెరామెన్ ఎంత తీసుకుంటాడు, ఎడిటర్ ఎంత తీసుకుంటాడు, ఏడైద్ది పని, ఇవన్నీ చెప్తే అక్కడ నువ్వు కొట్టే ఛాన్స్ ఉంటుంది తప్పించి కథ ఒక్కటే ఎప్పుడు అన్ని సినారియోస్లో పేలిపియదు. ఎగ్జిక్యూషన్ కూడా నువ్వు చేయగలుగుతావా అనే పాయింట్. యాక్టర్స్ కూడా అంతే, వాళ్ళని తీసుకుంటే వాళ్ళకేం బెనిఫిట్. నువ్వు కొత్త డైరెక్టర్ పోయినా సరే వాళ్ళని ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతారు. నువ్వు కొత్త వాళ్ళని తీసుకోవడం, నువ్వు కూడా ఏం తీసుకో, నీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళే మంచిగా చేస్తారు కాబట్టి. సో ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి దగ్గర అప్రోచ్ అయినా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు, నీకేం వస్తుంది. విన్ విన్ అంటారు కదా, ఆ విన్ విన్ సిచ్యువేషన్ లోనే అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వడం నేర్చుకోవాలి ఎవరన్నా. కద్ద ఇంపార్టెంట్. మీకు తెలియదు ఎవరి బ్రాండింగ్ వాడు చేసుకుంటే ఇది కూడా అంతే. నువ్వు డైరెక్టర్ అని 10 మంది తెలిసేలాగా చేసుకో ఫస్ట్. దాని తర్వాత ఆటోమేటిక్ గా వాడు ఏమైనా కథ ఉందని వాళ్ళే అడుగుతారు. సో ఈ యాంగిల్ పోతలేరు ఫిల్మ్ మేకర్స్ బేసిక్ గా. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ముందంటే ఓకే అయిపోయింది, అప్పుడు అంత ఏం లేదు, కానీ ఇప్పుడు అడాప్ట్ కావాలి ఈ సిచ్యువేషన్ కి. నువ్వు కరెక్ట్ నీ బ్రాండ్ నువ్వు చేసుకో, మినిమం బ్రాండ్ చేసుకో. గుర్తుపడుతున్నారా బ్రో ఇప్పుడు ఈ మధ్య ఏమైనా బయట ఎలా ఉంది? గుర్తుపడతారు, ముందు కూడా గుర్తుపడుతుండే బ్రో, కొద్దిగా ఉంది. ఇప్పుడు కొద్దిగా సిచ్యువేషన్ ఏముంది చూస్తున్నారు ఆ పాయింట్ ఉంటుంది. అడుగుతున్నారా ఏమని అడుగుతున్నాను? ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి? నేను ఏం అట్లా చూసి వెళ్ళిపోతున్నారు బ్రో అంతే. బ్రో కింగ్ కంటెంట్ స్టూడియోస్ కదా బ్రో, శరత్ అంటే యా బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో, అంత మంచిదేనా బ్రో, అంత మంచిదే బ్రో, మీరు ఎట్లున్నారో, బాగున్నారా, అంత ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, అంతే. ఎవరు అడిగిన ఏం అడుగుతారు అంతే. మా అంటే ఏదో ఒక ఫోటో ఎవరన్నా ఒక్కరు అడుగుతారు, అందరూ అడుగుతారు. అట్లా అడిగినాం. మా స్టూడెంట్స్ ఉండేటోళ్ళు, నేను తీపిచ్చిన వాళ్ళ టీమ్ వాళ్ళు అట్లా ఉన్నప్పుడు కొద్దిగా క్లోజ్ ఉంటాం అని. రాబోతున్న యంగ్ యంగ్ ఫిలిం మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తాను. ఎదరార్దువే షార్ట్ ఫిలిం తీసుకో, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని నీకు ఎప్పుడైనా పైసలు వస్తాయి. నేను ఏం చేయకుండా నాకు పైసలు రావాలంటే కష్టం. నువ్వు చదువుకుంటున్నా నీకు పైసలు వస్తాయి, జాబ్ వస్తుంది, ఏం చేసినా అదే వస్తుంది. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర పోవాలన్నా సరే నువ్వు జల్దీ సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. ఆడకు పోయాక నేర్చుకుంటే నేర్పించి నీకు అది ఏం సినిమా తీస్తలేరు, ఆడ వాళ్ళ సినిమాలు తీసుకుంటున్నారు అంతే. సో చాలా మంది ఈ యాంగిల్ ఉంటారు, అడిగిపోయి నేర్చుకుంటాను, నేర్పియరా. నువ్వు ఫస్ట్ తెలుసుకో ఏముంటుందో, అడిగిపోయి చూస్తే అబ్జర్వ్ అయిపోద్ది, ఎక్కువ తెలుసుకుంటావు. ఈ యాంగిల్ అనేది ఎంతో నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మార్కెటింగ్. ఇప్పుడు చాలా మంది సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, చిన్న సినిమాలు చాలా థియేటర్ గారికి వచ్చిపోతాయి. ఎందుకు ఫెయిల్ అయితే మీరు అనుకుంటున్నారు చెప్పచ్చు? మేబీ జనాల దాకా వెళ్ళకపోవడం. అదే ఎందుకు వెళ్ళకపోవడం అంటే నాకు తెలిసినందుకు ఫస్ట్ మార్కెటింగ్కి అమౌంట్ ఉండదు. చేసుకొని రాక కాదు, మంచి పిఆర్కి ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. ఎంతో ఫస్ట్ మార్కెటింగ్ అమౌంట్ ఉండదు. అది కూడా ఒక మెయిన్ యాంగిల్ ఉంది. అంటే ప్రొడక్షన్కి ఖర్చు అయిపోద్ది, మార్కెటింగ్ పెట్టుకునే ఖర్చు ఉండదు. ఆడ కూడా చాలా ఫెయిల్ అవుతా ఉంది. సో మార్కెటింగ్ నేర్చుకోవడం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎవరైనా సరే, చిన్న షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్నా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లా ఎన్ని చేస్తున్నావు అని కాదు, 5 నెలలకు ఒకటనే చేయి. కానీ ఎంతమందికి రీచ్ అయ్యేలాగా చేసుకుంటున్నావో ప్లాన్ చేసుకో సరిపోతుంది. నెలకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తా, ఈ యాంగిల్ కూడా అవసరం లేదు. ఒక్కటి చేసుకొని ఆడియన్స్ కి చేసుకున్నావా, లేక చూపించి ఛాన్స్ కొట్టి నీకు చేసుకుంటున్నావు, లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ కోసం చేసుకుంటున్నావు. ఇది ఫిక్స్ అయి ఉండవు. ఫోన్ తో కూడా తీసేయచ్చు. అది నీకు ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు తీసుకో. నువ్వు ఏ మిస్టేక్లు చేస్తున్నావు, ఏమొస్తుందో అది తీసుకో. ప్రొఫెషనల్ గా చేసినప్పుడు ఇది ఇంకొక చూపించి ఛాన్స్ కొట్టాలి. సో ఈ యాంగిల్ లో తీసుకో. అట్లా తీసుకున్నప్పుడు కొద్దిగా ఖర్చు పెట్టాలి. సో ఈ యాంగిల్ లో ఎవరైనా యాక్టర్ అయినా సరే ఆడిషన్ పోవడం ఇంపార్టెంట్ కన్నా పోతే ఎట్లా క్రాక్ చేయాలి, ఎన్ని దగ్గరకు పోయినామని కాదు, ఆడికి పోయినా ఎట్లా క్రాక్ చేసే టెక్నిక్స్ నువ్వే చెప్తున్నావు. డైరెక్షన్ స్క్రిప్ట్ అడిగి ఒకటి చెప్తాను బ్రో. మన యాక్టింగ్ నజరీన్ ఇషాక్ అని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మ్యామ్ ఉంటది, 60 years ఆమెకి, చాలా ఎక్స్పీరియన్స్, చాలా థియేటర్స్ ఇక్కడ కవరింగ్ సంహార అన్నిట్లో చేసి ఆమెనే ఉంది. మొత్తం ఫిల్మ్ మేకింగ్ స్కూల్ అనొచ్చా? లేదు బ్రో, ఇట్స్ ప్రొడక్షన్ హౌస్ అనొచ్చు. అందులో పార్ట్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ అకాడమీ. సో మీరు వేరే ఉంటాయి కానీ మాక్సిమం అకాడమీస్ లాగానే ఉంటాయి. ప్రొడక్షన్ లాగానే ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా అవుతాయి, డబ్బింగ్స్ కూడా అవుతాయి, అవన్నీ కూడా అవుతాయి. అవే మెయిన్ స్టార్ట్. ఫిల్మింగ్ అకాడమీ అనేది 9 months అవుతుంది స్టార్ట్ చేసి, అంతే. మిగతా అంతా ప్రొడక్షన్ కిందకే ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మంచి నీ పర్సనల్ విషయాలు మనం షేర్ చేసుకున్నాం. అండ్ నీకు మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంకా త్వరలో నువ్వు 2 సంవత్సరాల్లో నువ్వు డైరెక్టర్గా మా ముందుకు అందరికి సక్సెస్తో వస్తానని చెప్తున్నావు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పు. అదే కాన్ఫిడెంట్ తో 1 year లోపల వచ్చేయాలని చెప్పి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నీ సాంగ్ మంచి హిట్ అయినందుకు, ఇప్పుడు హిట్ అయినందుకు ఇంకా మంచి సక్సెస్ తో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం లేదు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సీ యూ, బాయ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.